ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి యొక్క పర్యాయం వందనాలు. క్రిస్మస్ కాలంలో మనం ఉంటున్నాము. అనేక పర్యాయం క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ దినం మనము ప్రత్యేకంగా ఆలోచన చేయవలసిన మాట ఏమంటే, ఇమ్మానుయేల్, దేవుడు మనతో పాటు తోడుగా ఉంటున్నాడు ఎల్లవేళ. అయితే క్రిస్మస్ కాలంలో మాత్రమే మనకు తోడుగా ఉంటున్నాడా? అయితే దేవుడు ఇచ్చాడు, యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు ఉంటానని సెలవిచ్చాడు. ఒక స్నేహితుడుగా శిష్యులతో పాటు నడిచి తిరిగి వాళ్ళు సంతోషం అనుభవించి వాళ్ళతో పాటు కలిసి తిరిగిన దేవుడు ఈ కడపటి కాలంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దేవుని గురించి కొంతసేపు మనం ధ్యానం చేస్తాం. ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసన ఉన్న మా గొప్ప పరలోక తండ్రి, యెషయాని ఘనమైన నామంకి ఉదయ కాలం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరలోక వైభవాన్ని వదిలి ప్రభా ఈ భూలోకానికి పశువుల పాకుల ప్రభా మీరు వచ్చారు నాయన. నీ యొక్క జన్మదినాన్ని ప్రభా లోకమంతా చాటి చెప్పారు ప్రభా, నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా అయా నీ యొక్క సన్నిధి మాతో ఎప్పుడప్పుడు ఉంటున్నదని మేము ధ్యానం చేయబోతుండగా ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉండి ధ్యానంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. వినగలిగిన చెవులను మాకు దయచేయండి, గ్రహించగలిగిన యొక్క మనస్సును మాకు దయచేయండి. ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరే ఘనత మహిమ పొందుకుమని యేసయ్య అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినము హెబ్రీ పత్రిక నుంచి ఒక 3-4 మాటలు మాత్రం చదివి వినిపిస్తామని ఆశపడుతున్నాను. అక్కడ ఏం చెప్పబడిందంటే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవర్త ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో అందరితో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. పూర్వకాలంలో నానా సమయమందు పలు విధంగా దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను ఉన్నాను, నేను మీకు అభయం ఇస్తున్నానని మాట్లాడినాడు. దాన్ని వివరంగా మళ్ళీ మనం చూస్తాం. ఆయన కుమారుని సమస్తములము వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమంతా కూడా నిర్మింపబడిందని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ కుమారుడు అంటే యేసయ్య ద్వారానే సమస్తము ఆయన కలగజేశాడు అనమాట. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్కల మాట చేత సమస్తము నిర్వహిస్తూ పాపుల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినందు వారికంటేను అది శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడు దేవుని కుడిపాసమున కూర్చొని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంతేకాకుండా మరియు ఆయన భూలోకమునకు ఆది సంపూర్తినిగా మరలా రప్పించినప్పుడు దేవదూతలు ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పి ఉన్నాడు. చూడండి, భూలోకానికి తన ఏకైక కుమారుని దేవుడు పంపించాడు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఆది కాలంలో పితరులతో ఎలాగా మాట్లాడాడు మొట్టమొదటిగా మనం చూస్తాం. ఒక్కొక్కరి గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేయడం ఈ క్రిస్మస్ కాలంలో ఎంతో శ్రేష్టకరం. ఆదిలో నేను ఉన్నానని ఎలా తెలిపారంటే, మన ఆది పితరులు ఆదాము అవ్వలతో ఆయన ఏకీభవించి నడిచి తిరిగారు. వాళ్ళు ఆత్మస్వరూపిగా వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని యొక్క మహిమలో దేవుని పోలికలో వాళ్ళు సృష్టింపబడారు కనుక వాళ్ళతో ఆయన సహవాసం చేయగలిగారు. ఏ పాపం కూడా వాళ్ళు ఎరగని మంచిగా ఉంటే వాళ్ళతో ఆయన సహవాసం చేశారు. ఆ చల్లని పొద్దున వాళ్ళతో మాట్లాడినారు. ప్రతి ఒక్క వస్తువును కూడా తీసుకొని వచ్చి జంతువులను పక్షులను అన్నీ కూడా ఆదాముకు ఇచ్చినప్పుడు వాటి అన్నిటికీ ఆదాం పేరు పెట్టినట్లు మనము వాక్యంలో చూస్తాం. ఎంతో ఐక్యత. చూడండి ఎంత సంతోషంగా ఉంటది కదా. ఒక తోటలో ఆయనతో పాటు తిరుగుతూ ఆయన సహవాసాన్ని అనుభవిస్తూ ఆయనను తాకి వాళ్ళు దిగంబరిగా ఉండారని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు పరిశుద్ధంగా దేవుని పోలికలో వాళ్ళు రూపింపబడారు కనుక దేవుడితో పాటు వాళ్ళు నడిచి తిరిగినట్లు వాక్యం సెలవిస్తుంది. ఆ ధన్యతను వాళ్ళు కోల్పోయారనమాట. కాబట్టి పడిపోయిన తపనమైన పతనమైన ఈ మానవుని ఎలా తిరిగి పట్టుకోవాలని దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క సంకల్పం ఎంతగానో ఉండిందనమాట. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో రకరకాలుగా ఆయన మాట్లాడిన విధాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తాం. మొట్టమొదటిగా ఆది కాండం నుంచి పాత నిబంధనలో ఏ రీతిగా ఆయన మాట్లాడాడు చూడండి. జెనెసిస్ ఆది కాండం 18:1-3 మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాముతో ఏ రీతిగా మాట్లాడాడని మనం చూడాల. మరియు మహ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారములో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అంటున్నాడు. చూడండి, ఎండవేళ సమయంలో 3 వ్యక్తులు
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు ముగ్గురుగా వాళ్ళు అబ్రహాముకు ప్రత్యక్షమైతన్నాడనమాట. అంటే ఎంత సంగీత ఒక సహవాసం వాళ్ళకుంటది. అన్యోన్యంగా నడిచారనమాట దేవునితో. కాబట్టి అనేక పర్యాయము అబ్రహాముకు దేవుడు కనబడాడు. తన స్వరం వినిపించాడు. ఇక్కడైతే సాక్షాత్ గుడారపంలో ఇట్లా ఎండల మొగ్గులో కూర్చున్నప్పుడు ఆయన వాళ్ళని కళ్ళెత్తి చూస్తున్నాడనమాట. ముగ్గురు వ్యక్తులు అక్కడ వస్తున్నారు. వెంటనే పరిగెత్తిపోయి నా పట్ల మీకు కటాక్షం ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దని వెళ్ళి వాళ్ళని పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, అంటే అది తగ్గింపు. దేవుని చూశాడు ముఖాముఖిగా. అంటే ఒక దూతల రూపంగా వాళ్ళు ముగ్గురు కనపడారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అబ్రహాం వాళ్ళు పిలుచుకొని పోయి కాలు కడిగి ఆ పశువుల మందలోకి వెళ్ళి ఆయన ఒక పశువును వధించి వాళ్ళకి భోజనం సిద్ధపరిచి వాళ్ళని సావనంపిస్తాడనమాట. అంటే నా పట్ల మీకు కటాక్షం ఉంటే నా ఇంటికి రమ్మని పిలుచుకొని పోయి ఆతిథ్యం ఇచ్చినట్లు చూస్తాం. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క సహవాసం అక్కడ ఎలాగ ఇమ్మానుయేల్‌గా కనబడాడు. నేను నీతో పాటు ఉండాను అబ్రహాము, ఎందుకంటే నీలో, నీ సంతతిలో, నీ జనాంగంలో నేను అందరిని ఎన్నుకుంటాను. నిన్ను బట్టి నేను అందరిని ఆశీర్వదిస్తానన్న మాట చెప్పున ఆయన ఇంటికి, అబ్రహాం ఇంటికి అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వాళ్ళు వెళ్ళినట్లు చూస్తాం. ఇంకా రెండవదిగా అబ్రహామును శోధించినప్పుడు ఏకైక కుమారుడు ఆ యొక్క 100 సంవత్సరంలో ఆ చిన్న బిడ్డ అప్పటికే ఒక 12 వయసు ఉండిండొచ్చు దాదాపు ఇసాకుకు. అయితే తండ్రితో పాటి బలి పశువుగా ఆయనను తీసుకొని వెళ్తున్నాడు. ఆ యొక్క కొండలో ఆయన బలి ఇవ్వాలని. అయితే దేవుడు ఆయన చేయి పైకెత్తినప్పుడు ఆయన ఏం మాట పలుకుతున్నాడంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వెయ్యకము, అతనిని నీ ఏమీ చేయకము, నీకు ఒకడే ఉన్న నీ కుమార్ని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనపడుచున్నది అని ఆయన మాట ఇచ్చి గాడ్ హెస్ ప్రొవైడెడ్ అ గోట్ అనమాట. అక్కడ అంతవరకు లాస్ట్ వరకు చూస్తున్నాడు ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క ప్రేమను చూస్తున్నాడు. అయితే నేను ఎంత మాత్రం వెనకంచ వేయలేదు, నీకు ఏకైక కుమార్ని నాకు ఇచ్చుటకు ముందుకు వచ్చినావు కనుక అని కత్తి పైన ఎత్తినప్పుడు, ఆ ఖడ్గం ఎత్తినప్పుడు అబ్రహామా ఇందువల్ల నువ్వు నాకు ప్రియుడని నాకు తెలుస్తుంది అని చెప్పి వెంటనే ఆ ముళ్ళ పొదలో ఒక గొర్రె పిల్లను చూపించినట్లు చూస్తాం. అక్కడ ఆయన యెహోవా ఈరే అంటున్నాడు అనమాట. దేవుడు చూసుకుంటాడని. చూడండి అక్కడ ఇమానుయేల్‌గా మనకు దేవుడు కనబడుతున్నాడు. ఆదికాండంలో ఇమానుయేల్‌గా కనబడుతున్నాడు. నేను నీతో పాటు ఉంటాను. నేను నిన్ను శోధించిన. అయితే శోధనలో నువ్వు తట్టుకొని నువ్వు చూపించావు, నిరూపించావు. నేను నిన్ను ఆరాధించిన వ్యక్తి అని, నువ్వు నిరపరాధి అని, ఎల్లప్పుడూ నా ప్రేమ కలిగి ఉండేవాడని నువ్వు చూపించావు అని అక్కడ ఇమానుయేల్‌గా కనబడుతున్నాడు. ఇంక మనము నిర్గమకాండంకు వచ్చినప్పుడు మూడవ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుతాము. మండుచున్న పొదలో దేవుడు ఆ యొక్క పొద నడుమ నుండి మోషే మోషే అని అతనితో పిలిచాను. చూడండి అక్కడ మనము మోషేతో మాట్లాడుతున్నాం. అక్కడ కూడా ఒక ఇమానుయేల్‌గా, అయితే తన యొక్క స్వరూపమును ఆయన కనిపించడంలే. ఆ యొక్క చెట్టు పచ్చగా ఉంటున్నది. అయితే మండుచున్న పొద నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరినైనా పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు మనం చూస్తాం 2 మార్లు అబ్రహామా అబ్రహామా, మోషే మోషే అంటున్నాడు. సమయలుని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, ఇమ్మానుయేల్‌గా భాషాంతరం నేను ఇంక తోడుగా ఉండే దేవుడు అంటున్నాడు. మోషేకు ముళ్ళ పొదలో మాట్లాడినప్పుడు దేవుడు మోషే ఆయనతో పలికాడు. మరి ఒక మాట ఏమంటున్నాడంటే అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ భయపడిరి. వెరవచ్చును అంటే భయపడినాడు అనమాట. చెప్తున్నాడు నేను అబ్రహాం దేవుడు, నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నిరంతరం నా పేరు ప్రఖ్యాతి ఇదే అని సెలవిస్తున్నాడు. అక్కడ మనకు ఇమానుయేల్‌గా కనబడతాడు. ఇంకా మూడవదిగా చూస్తే అదే నిర్గమకాండము 33:11 చూస్తే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడచుండెను. చూడండి మనం చూస్తాం ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. కొందరైతే దర్శనం ద్వారా మాట్లాడతారు, కొందరైతే కళల ద్వారా ఇక్కడ ముఖాముఖిగా మోషేతో మాట్లాడినాడు. అయితే పాత నిబంధనలో ఇమానుయేల్‌గా ఎలాగ కనబడాడు. ఇంక ఒక్క మాట మనం చూస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6-8 ఎంతో గొప్పగా చెప్పబడింది. వారు ఇద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవర్త ఉండిన ఎడల యెహోవాను నేను దర్శనమిచ్చి అతని నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను.
నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. నేను కూడా పావము నేను గూఢభావములతో కాదు గాని దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. చూడండి, గూఢభావంతో నేను మాట్లాడలేను కానీ దర్శనం ఇచ్చి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడితే ఎంత ఎన్నుకున్నాడు కదా. వీళ్ళందటిలో నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. చూడండి, నేను నీతో పాటు ఉన్నాను మోషే, ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి అదే కాకుండా అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను ఆయన వెళ్ళినట్లు చూస్తాం. నిర్గమకాండం 13 అధ్యాయము 21, 22 చూస్తే, వారు పగళ్ళు రాత్రి ప్రయాణమై చేయొచ్చు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు పగటిలో మేఘ స్తంభంలోను వారికి వెలుగు ఇచ్చుటకును రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారిని ముందుగా నడిచి వచ్చును. ఆయన పగటి వేళ మేఘ స్తంభములైనను రాత్రి వేళ అగ్ని స్తంభములైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. చూడండి, కొన్నిసార్లు మనము యూట్యూబ్స్లో చూస్తాం, ఆ యొక్క అగ్ని ఆకాశం అంత ఎత్తుగా అది ముందు నడుస్తుందన్నమాట. మేఘ స్తంభంగా వాళ్ళని కప్పుకొని వాళ్ళకి నీడ ఇస్తూ వస్తుందన్నమాట. అక్కడ కూడా ఈ షోడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇమాన్యుయల్, ఐఎమ్ ద గాడ్ హూ వాక్డ్ విత్ యూ అని ఆయన చూపించినట్లు చూస్తాం. అలాగనే నిర్గమాకాండం 40, 34 నుంచి 38 వరకు ఇది నాకు చాలా ఇష్టం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సు నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేక ఉండెను. మేఘము మందిరము నుండి బయటికి వెళ్చున్నట్లు ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇది వారి యొక్క ప్రయాణ పద్ధతి అనమాట. అంటే మేఘం ఎప్పుడైతే లేచి వెళ్తాదో అప్పుడు వాళ్ళు కూడా ప్రయాణం కొనసాగిరి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండ్రి. ఇజ్రాయేలులందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలోనూ ఇలాగనే జరిగాను. చూడండి ఎంత గొప్ప మాట. వాళ్ళతో పాటు ఇమ్మానుయేల్గా ఉన్నాడు. పగటి వేళలో ఆ మేఘం అక్కడనే ఉండిందంట ప్రత్యక్షపు గుడారం వైపు. రాత్రి కాలంలో ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంను వాళ్ళు చూసినప్పుడు అగ్ని నిలిచి ఉండిందన్నమాట. చూడండి, టుడే ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇమానుయల్ విదిన్ us? మనలో ఆ అగ్ని ఉంటున్నదా? వాళ్ళతో ప్రయాణమైన ఆ అగ్ని ఈ దినం నీతో నాతో పాటు ఉంటున్నదా? ఒకసారి మనము మనల్ని ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఇంకా అలాగనే చూస్తే ఇవన్నీ పాత నిబంధనలో దేవుడు తను తాను బయలుపరుచుకున్న విధానం. మరలా కొంతమందితో ప్రవర్తల ద్వారాను మాట్లాడినది అనే వాక్యంను మనం చదివినాం. మొట్టమొదటిగా మనం ఏం చదివినామంటే, నానా విధములలో నానా సమయంలో ప్రవర్తల ద్వారా ఆయన ఎలా మాట్లాడాడు అది చూడాల. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సమస్త దినములందు సింహాసనమందు ప్రభు ఆసనై ఉండగా నేను చూచితిని. ఆయన సింహాసనంలో కూర్చుండేది ఆ యొక్క యెషయా చూశాడనమాట. ఆయన ఆ యొక్క చొక్కాయి అంజులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరి 6 రెక్కలు కలిగి ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచుండెను. ఇది అనమాట యెషయా చూచిన ఒక దర్శనం. పాతకాలంలో అబ్రహాంతో మాట్లాడినాడు, మోషేతో మాట్లాడినాడు. అయితే ప్రజలు ఇశ్రాయేల్ జనాంగంతో అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను ఇమ్మానుయేల్ అని చూపించుకున్నాడు. ఇక్కడ ప్రవక్త అయిన యెషయాతో ఆయన యొక్క దర్శనం కనిపిస్తున్నాడు. ఆ యొక్క సింహాసనం దగ్గర కెరూబులు సెరాబులు నిలబడి వాళ్ళు ముఖములను కప్పుకొని చెవులను కప్పుకొని పాదములను కప్పుకొని 2 రెక్కలతో ఎగిరినట్లు దర్శనం చూస్తారు. వారు ఆయా దినములలో అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనే దివారాత్రి అవి మాట్లాడుచున్నాయి. స్వరమెత్తి అవి పలుకుచున్నట్లు చూస్తాం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదిలి మందిరము ధూమం కూడా చేత నిండగా. చూడండి, గడప పునాదులు కదిలినాయి. ఎందుకంటే వాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మాట్లాడుచున్నది. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించి వాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిని యెహోవాను నేను కనులార చూచి తిని అని అప్పుడు యెషయా పలుకుతున్నాడు అనమాట. అయితే ఎంతో మందితో విజన్స్ ద్వారా డ్రీమ్స్ ద్వారా దానియేలు ఏమి, జకర్యా ఏమి, యెహెజ్కేలు ఏమి అనేక మందితో దేవుడు నానా విధములో నేనున్నానని
ఇమ్మానుయేల్‌గా మీతో పాటు నేనున్నానని ఆయన నిరూపించాడనమాట. అయితే ఇక్కడ మనము కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మొట్టమొదటి మాట మనందరికి తెలుసు యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. అక్కడ ఏం చెప్పబడిందంటే ఆదియందు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో ఆయన నివసించెను. కృపా సత్య సంపూర్ణుడై. ఈ ఇమ్మానుయేల్ అనే మాట ఎక్కడ వస్తుందంటే అది కూడా మనం చూడాలా. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 22:3లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరుకు దేవుడు భాషాంతరం మనకు తోడని అర్థం. చూడండి, ఇటువంటి ఒక నామంను మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఆయన శరీరధారి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి యేసు అనే నామంలో మన మధ్యలో సంచరించారు. యోహాను ఆయనను తాకి చూశాడు, పేతురు ఆయన తాకి చూశాడు, యాకోబు తాకి చూశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సుఖంగా ఆయనను మాట్లాడించారనమాట. మన మధ్యలో నివసించెను. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన అద్వితీయ దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్తినై ఉన్నాడనమాట. సర్వ సృష్టికి ఆయన ఆదిలో ఉన్నాడు. ఆయన సృష్టింపబడిన వాడు కాదు. ఆదిలో తండ్రితో పాటు ఆయన కూడా మహిమ కలిగి ఆ పరలోకమందు ఆయన ఉన్నవాడని కొలస్సీ పత్రిక పౌలు రాస్తున్నాడు. మరి యోహాను సువార్త 14:9లో చూస్తే పిలుపడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు గనుక ఫిలిప్పు నువ్వు ఎలా తండ్రిని నాకు చూపెట్టమని నువ్వు అడుగుతావని అక్కడ కొత్త నిబంధనలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 14 అధ్యాయము 16-17 వరకు చూస్తే నేను నా తండ్రిను వేడుకొని ఉంటున్నాను, అప్పుడు ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూప్యగా ఆత్మను మీ మీద అనుగ్రహించును. లోకము ఆయనను నేరలేదు కాబట్టి ఆయనను ఎరుగరు. ఆయన మీ మీదకి నివసించు మీలో ఉండును, మీ మీదకి వచ్చును మీలో నివసించును. ఆయన ఏమంటున్నాడంటే తండ్రి దగ్గర నేను వేడుకుంటాను, అయితే ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండుటకు పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట మనం చూడాలా. శరీరధారిగా వచ్చిన యేసయ్య పశువుల పాకుల వాళ్ళు తాకి వాళ్ళ పాదాలని ముద్దు పెట్టుకునే యొక్క పరిస్థితిలో దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడనమాట. అప్పటి కాలంలో ఎంతో అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను వెళ్ళిన దేవుడు ఇమ్మానుయేలుగా ఒక పశుబాలుడుగా ఆ యొక్క పశువుల తొట్టిలో వచ్చినప్పుడు గొర్రెల కాపర్లు ఆ పాదాలని పట్టుకొని ముద్దు పెట్టుకోగలిగారు. అలాగనే 2 సంవత్సరం కలవాడై ఆయన ఉన్నప్పుడు ఆ జ్ఞానులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి ఆయనకు బంగారు పోలము సాంబ్రాణి ఇచ్చినట్లు మనం వాక్యంలో చూస్తాం. అంతేకాకుండా తన సేవ బయలుదేరినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన మాటను చూసి ఆశ్చర్యపడేది, ఆయనను ఆరాధించారనమాట. దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన ప్రవర్తని అనుకున్నారు. అయితే వాళ్ళతో తిరిగినాడు, వాళ్ళతో పాటు అన్ని కార్యాలు ఆయన సమస్తము చేశాడు. అయితే నేను ఇమ్మానుయేలు శాశ్వత కాలం నేను నీతో పాటు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళేది మీకు మేలైతుంది, ఎందుకంటే ఆదరణకర్త అయితే పరిశుద్ధాత్మను నేను నీ దగ్గరికి పంపిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మన దగ్గరికి పరిశుద్ధాత్మను మన మీదకి పంపించాడు. కాబట్టి పెంతెకొస్తే దినములలో మనం చూస్తాం, వాళ్ళు మేడగదిలో ఉండేటప్పుడు బలమైన గాలి వీచిచుండగా అగ్ని నాలుగలుగలాగా నాలుగలు వాళ్ళ మీద దిగి వచ్చి వాళ్ళు మాట్లాడసాగిరి, భాషలతో మాట్లాడి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీలోను నాలోను ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ ఉండుటకు మీతో పాటు ఎల్లప్పుడూ ఉండుటకు నేను పరిశుద్ధాత్మ దేవుని మీ దగ్గర పంపిస్తాను అంటున్నాడు. టుడే వీఆర్ ఇన్ ద వరల్డ్ దట్ వీఆర్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ వీఆర్ టాకింగ్. అంటే మనం బలమైన ఒక క్రైస్తవ జీవితం జీవించాలంటే ఈ ఇమ్మానుయేల్ను క్రిస్మస్ కాలంలో మన మధ్యలో వచ్చిన ఇమ్మానుయేల్ని మనం చేర్చుకోవాలి. ఆ దినములలో రాజులు చేర్చుకున్నారు. రాజులు ప్రభా మనం భయపడుతున్నాం, ఎలాగ యుద్ధం చేయాలనో మాకు తెలియదని యోసపాతు ఇంకా కూడా హిజ్కియా రాజు అందరు కూడా వేడుకున్నారు. అప్పుడు వాళ్ళ కోసం యుద్ధం చేయుటకు ఖడ్గం పట్టుకున్న దేవదూతలను దేవుడు పంపించాడు అనమాట. కొంతమందిని భయపెట్టుటకు ఆయన గాలి తుఫాన్లు లేపారు, కొంతమందిని భయపెట్టుటకు ఆయన గుర్రాలు రథాలు శబ్దంను వినిపించారు. ఎలీషా యొక్క పని మనిషి కన్ను తెరిచినప్పుడు ఆ యొక్క అగ్ని రథములు చుట్టూ నిలబడింది చూడగలిగాడు. అలాగా మమ్మల్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టని దేవుని కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతో పాటి ఉంటున్నాడు. మాట్లాడే దేవుడు
దేవుడుగా ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఈ ఇమ్మానుయేలును నువ్వు రుచి చూచినావా, సవి చూచినావా? ప్రతినిత్యం ఒకవేళ వేదనలో ఉన్నటప్పుడు, కష్టాల్లో శ్రమ గుండా వెళ్ళినప్పుడు మీరు అనుకోవచ్చు ఆయన ఎక్కడ వెళ్ళిపోయినాడని. ఒకతను చక్కగా రాశాడు, ఒక కష్టంలో ఆయనతో పాటు నడుచూ వెలుచున్న దేవుడు సముద్ర తీరంలో నడిచినప్పుడు, యేసప్పా నేను నడిచినప్పుడు నేను ఒక ఒక్క పాదం మాత్రం నేను ఒక్కదానే నడుస్తున్నాను, అప్పుడు మీరు లేదే అని అడిగినప్పుడు, లేదు ఆ కనబడే ఒక్క పాదం ఏమంటే, ఆ ఒక్క ఫుట్ స్టెప్ ఏమంటే, ఆ సమయంలో నేను నిన్ను మోచి నడిచినాను, నేను నిన్ను మోసుకున్నాను అంటున్నాడు. అంతే ఆది కాండంలో కూడా మనం చూస్తాము, తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా మోసాడో ఆ రీతిగా దేవుడు మనల్ని మోసే దేవుడు అనమాట. హీ విల్ నెవర్ లీవ్ అలోన్ అండ్ నార్ ఫర్సేక్ అస్ ఆల్సో. అటువంటి దేవుడు ఇమ్మానుయేలును ఈ క్రిస్మస్ కాలంలో మనం కలిగి ఉన్నాం. మన శ్రమల కాలంలో ఆయన మనల్ని పైకెత్తి పట్టుకొని మనతో పాటు ఆయన మనల్ని మోస్తూ నడుస్తాడనేది సత్యం. కాబట్టి ఎందుకంటే ఆ భారమైన సిలువను ఆయన మోస్తూ ఆయన చెప్పాడు, దో యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు ఉన్నాను, నన్ను ఎవడైనా నన్ను వెంబడింపు కోరని ఎడల తను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని దేవుడు సెలవిచ్చాడు. అయితే నువ్వు అంతం వరకు నేను జయించిన జయం అది నీదై ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఇమ్మానుయేలును క్రిస్మస్ కాలంలో మన మధ్యలో వచ్చిన ఇమ్మానుయేలును హృదయంలో మనం చేర్చుకొని ధైర్యంగా మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే మనం పోరాడుచున్నది అంధకార శక్తులతోనూ ఆకాశ శత్రు సమూహంతోనూ జ్ఞాపకం చేసుకొని ద గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us. ది మాన్యుయల్ వాస్ కమ్ డౌన్ టు దిస్ వరల్డ్, who was with our forefathers, who is with us now in the Spirit, Holy Spirit. So we believe ఆయన మనల్ని నడిపిస్తాడనే నమ్మకంతో మనం ముందుకు సాగాల. ఒకవేళ మనం మరణించినప్పుడు కూడా మన యొక్క శరీరం మట్టిపాలైనప్పటికీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళుచున్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆ యొక్క శరీరాన్ని అది సమకూర్చుకొని ఆ శరీరం దేవునితో పాటు మనం తిరిగి వస్తాం ఈ భూలోకానికి. కాబట్టి ఎక్కడ మనకి ఎడబాటు లేదు. అందుకే మార్తాతో కూడా చెప్తున్నాడు కదా, పునరుత్థానుడు నేనే, నేను జీవము నేనే అని సెలవిస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆత్మను సంచకరును దేవుడు మనలో పెట్టాడు. అండ్ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని ఈ దినం నడిపిస్తున్నాడు. కాబట్టి గాడ్ నెవర్ లెఫ్ట్ us alone. The Emmanuel was come down to this world. He is always with us. With this hope, let us rejoice and celebrate the Christmas. May God bless all of us with this message. Amen. ప్రార్థన చేద్దాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, ఈ లోకంలో ఎవరు చేయి విడిచినా తండ్రి మీరు చేయి విడవని దేవుడుగా మీరు ఉంటున్నారు ప్రభా. అలనాడు ప్రభా మోషేతో మాట్లాడినవాడు, అవును తండ్రి అబ్రహాముతో మాట్లాడినాడు, ఇదిగో ఏలియాతో మాట్లాడారు, ఎలీషాతో మాట్లాడారు. అవునా తండ్రి శారీర దారి మీరు వచ్చినప్పుడు యోహాను, యాకోబు, పేదరు అందరితో కూడా ప్రభా వాళ్ళు చూడగలిగారు, నీకు తాకగలిగారు, నీ రొమ్ములు ఆనుకొని ఉన్నారు ప్రభా. అయితే ఈ దినంలో నీ వాక్యాన్ని శారీర దారిగా ప్రభా నీ వాక్యం మా మధ్యలో వచ్చి ఉన్నది ప్రభా. నీ వాక్యాన్ని చేత పట్టుకొని హృదయంలో నీ యొక్క ఆత్మను పంపించావు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మాలోకి మీరు పంపించి ఉన్నారు. ఈ వాక్యాన్ని పట్టుకొని ఆదరణకర్త యొక్క నడిపింపుకు మమ్మల్ని మేము అప్పజెప్పుకొని ఈ లోకంలో వెళ్ళుటకు సహాయం చేయండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు ఉంటాను, ఇమ్మానుయేలుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు. భాషాంతరం నేను నీకు తోడన్నావు ప్రభా, నీకు స్తోత్రం వందనాలు ప్రభా. నాయనా అనేక మంది బిడ్డలు శ్రమలు గుండా ఈ క్రిస్మస్ కాలంలో వెళ్ళుచుండగా అయా మాకు నిరీక్షణ ప్రభా, మీరు వచ్చారు ఈ లోకంలో, మీరు మాతో ఎల్లప్పుడూ ఉండుటకు వచ్చారని విశ్వసించి ఈ యొక్క సత్యాన్ని మా హృదయంలో గ్రహించి ఎల్లకాలమందు ఎవర్ లాస్టింగ్ ఫాదర్గా మీరు మమ్మల్ని నడిపిస్తారని విశ్వసిస్తూ నీకే కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ విత్తపడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.